షేమ్ బెంగళూరు మరోసారి బెంగళూరులో సెక్యూరిటీ వైఫల్యం వివాదాస్పద ఫ్రేమ్లోకి వచ్చింది. ఇద్దరు అమ్మాయిలను వెంబడించిన ఒక అగంతకుడు వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ ఘటనపై స్పందిస్తూ హోంమంత్రి పరమేశ్వర నోరు జారాడు. ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు మరో వివాదాన్ని రాజుకున్నాయి. బెంగళూరులో ఓ బద్మాష్ గాడి దాష్టికం, ఓ సందులో అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన. బెంగళూరు సిగ్గుతో తలదించుకునే ఈ దృశ్యం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయింది. తెల్లవారుజామున ఇద్దరు యువతులు నడిచి వెళ్తుండగా ఓ వ్యక్తి వాళ్లను వెంబడించాడు. వాళ్లు పసిగట్టేలోపే వారిపై విరుచుకుపడ్డాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఒక్క క్షణం వాళ్లకేం జరుగుతుందో అర్థం కాలేదు. షాక్ అయిన ఆ ఇద్దరమ్మాయిలు వెంటనే తేరుకుని ప్రతిఘటించేసరికి వాడు పరారయ్యాడు. ఈ నెల 3న బీటీఎం లేఅవుట్లో జరిగింది ఈ ఘటన. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జరిగిన ఘటనపై కంప్లైంట్ రాకున్నా సరే సుమోటో ఎంక్వైరీ చేపట్టామన్నారు. ఇదేనా బెంగళూరులో మీరు కల్పించే విమెన్ సెక్యూరిటీ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కన్నెర్ర చేశారు. ఇది సర్కార్ వైఫల్యమంటూ కర్ణాటక బీజేపీ నేతలు విమర్శలు సంధించారు. అసలే హనీ ట్రాపింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ టైంలో ఈ వివాదం రాజుకోవడంతో హుటాహుటిన స్పందించారు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి, పోలీసింగ్ పెంచాలని సిపిని ఆదేశించామన్నారు. అంతవరకు ఓకే, కానీ బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో ఇలాంటివి మామూలే అంటూ ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు పొలిటికల్ గా మంటలు రేపుతోంది. To increase the night beat, even daytime, not necessarily night only, but even daytime also. I've asked them to be more vigilant, and also the presence of police itself will deter somebody who goes against the law. So I have asked the commissioner to increase the beat, both night and day, so that this kind of ಸ್ಟ್ರೀಟ್ ಇನ್ಸಿಡೆಂಟ್ಸ್ ವಿಲ್ ನಾಟ್ ಹ್ಯಾಪನ್. ಇಲ್ಲೊಂದು ಘಟನೆ ಆದಾಗ ಸ್ವಾಭಾವಿಕವಾಗಿ ಜನರ ಇದರಿಗೆ ಗಮನವನ್ನ ಸೆಳೆಯುತ್ತೆ. ಆದ್ರೆ ಅಷ್ಟಕ್ಕೆ ನಾವು ಬಿಟ್ಬಿಡೋದಿಲ್ಲಲ್ಲ. జరిగింది సిగ్గుమాలిన ఘటన. అలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలి గాని హోంమంత్రి అయ్యుండి అవన్నీ కామనే అని మాట్లాడవేంటి, కామన్ సెన్స్ లేకుండా అని అపోజిషన్ వాళ్లు సహా సకల జనులు పరమేశ్వరపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.